శ్రీరాముడు గొప్ప రాజు. ఆయన తండ్రి పేరు దశరథుడు, తల్లి పేరు కౌశల్య. అతనికి ముగ్గురు అన్నా తమ్ముళ్ళు: లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆయన సీతాదేవిని వివాహం చేసుకున్నారు. కొన్ని సమస్యల వల్ల తండ్రి మాట కోసం శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవించాల్సొచ్చింది. ఆయనతో పాటు తన భార్య సీతాదేవి మరియు తమ్ముడు లక్ష్మణుడు కూడా అరణ్యంలో ఆయనతో పాటు జీవిస్తారు. రాక్షస రాజు రావణుడు సీతాదేవిని తీసుకుని వెళ్తాడు. అది చూసి శ్రీరాముడు హనుమంతుని సహాయంతో సీతాదేవిని రక్షిస్తాడు. చివరికి ఆ రావణుణ్ణి ఎన్నో అపార శక్తులతో దహనం చేస్తారు. అప్పుడు మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి అయోధ్యకి శ్రీరాముడు వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆయనకి రాజుగా కిరీటం కూడా ఇస్తారు. రామరాజ్యం అని పేరుతో ఉంది ఆ రాజ్యం. ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటంటే, తల్లిదండ్రుల మాట గౌరవించండి, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండండి, జీవితం సంతోషంగా గడపండి. ధన్యవాదం. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.